హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనో మ్యాథ్. టైమ్ అండ్ డిస్టెన్స్లో మనం ప్రీవియస్ వీడియోలో రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ చేసాం. దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం. ఈరోజు ఈ వీడియోలో రిలేటివ్ స్పీడ్ మీదే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేద్దాం. రిలేటివ్ స్పీడ్లో మీకు నిన్న చెప్పిన రెండు కండిషన్స్. ఒకటి, సేమ్ డైరెక్షన్స్లో వెళ్తే రిలేటివ్ స్పీడ్ వచ్చేసి S1 మైనస్ S2. టూ ట్రైన్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంటే రిలేటివ్ స్పీడ్ వచ్చేసి S1 ప్లస్ S2. ఈ రెండు కండిషన్సే చెప్పాను. దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసాం. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఈరోజు ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం ఈ వీడియోలో, ప్లేసెస్ A అండ్ B ఆర్ 144 kilometers apart. Two cars start simultaneously, one from A and other from B. If they move in same direction, they meet after 12 hours. But if they move towards each other, they meet after 9/8 hours. The speed in kilometer per hour of the car moving at a faster speed is. చూడండి, places A and B are 144 kilometers apart. టూ ప్లేసెస్, రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి, అపార్ట్ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 144 kilometers. టూ కార్స్ సైమల్టేనియస్లీ, వన్ ఫ్రమ్ ఏ అండ్ అదర్ ఫ్రమ్ బి. ఇఫ్ దే మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒక కారు ఫ్రమ్ ఏ నుంచి, రెండో కారు ఫ్రమ్ బి నుంచి. ఇవి రెండు ఇఫ్ దే మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్లో కనుక వెళ్తే దే మీట్ ఆఫ్టర్ 12 hours. సేమ్ డైరెక్షన్లో వెళ్తే అవి రెండు 12 hours తర్వాత మీట్ అవుతాయి. బట్ ఇఫ్ దే మూవ్ టువార్డ్స్ ఈచ్ అదర్, అంటే ఒకదాని సైడ్ ఒకటి, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ఇఫ్ దే మూవ్ టువార్డ్స్ ఈచ్ అదర్, దే మీట్ ఆఫ్టర్ 9/8 hours. టైమ్ T ఈజ్ ఈక్వల్ టు 9/8 hours. ద స్పీడ్ ఆఫ్ ద కార్ మూవింగ్ ఎట్ ఏ ఫాస్టర్ స్పీడ్. సో ఇందులో స్పీడ్గా వెళ్ళే కార్ యొక్క స్పీడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి ఇక్కడ టూ కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్లో మనకి స్పీడ్, ఇవి రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సో రిలేటివ్ స్పీడ్ వచ్చేసి స్పీడ్ 1 మైనస్ స్పీడ్ 2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 144 బై టైం. ఈ రెండు 12 hours తర్వాత మీట్ అవుతాయి సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు. టైం T ఈజ్ ఈక్వల్ టు 12 hours. 12 ones are 12, రిమైనింగ్ 2. 12 2s are 24, 12 12s are 144. సో స్పీడ్ 1 మైనస్ స్పీడ్ 2 ఈజ్ ఈక్వల్ టు మనకి 12 వచ్చింది. నెక్స్ట్ వన్, ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సెకండ్ కేస్, అప్పుడు స్పీడ్కి ఫార్ములా మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ వచ్చేసి మనకి అవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 144 బై టోటల్ టైం ఎంత పట్టింది 9/8 hours. సో 9/8 ఫ్రాక్షన్ రివర్స్ అయితే ఏమవుతుంది, 144 ఇంటూ 8/9. 9 ones are 9, remaining 5. 9 6s are 54. Okay, 16 8s are 128. ఇవి రెండు కండిషన్స్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని రెండింటిని సాల్వ్ చేస్తే మనకి టూ స్పీడ్స్ వస్తాయి. అందులో ఏది ఫాస్ట్ మూవింగ్ వెళ్తుందో దాన్ని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే స్పీడ్ 1 మైనస్ స్పీడ్ 2 ఈజ్ ఈక్వల్ టు మనకి 12 వచ్చింది. స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ 128 వచ్చింది. సో రెండింటిని మనం మైనస్ S2 ప్లస్ S2 విల్ గెట్ క్యాన్సిల్, యాడ్ చేస్తే S1 ప్లస్ S1 2S1, దట్ ఈస్ ఈక్వల్ టు 128 ప్లస్ 12 140. ఓకే, 2 1s are 2 70s are. స్పీడ్ 1 70 kilometers. ఓకే, స్పీడ్ 1 వచ్చేసి మనకి 70 kilometers
per hour. ఇప్పుడు ఈ స్పీడ్ 1 తీసుకొని మనం ఫస్ట్ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్పీడ్ 2 వస్తుంది. సో స్పీడ్ 2 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ 1 ఎంత 70, అటు సైడ్ వెళ్తే -70. సో 70లో 12 పోతే 58. స్పీడ్ 2 వచ్చేసి 58 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఈ రెండిట్లో ఫాస్ట్ మూవింగ్ కార్ యొక్క స్పీడ్ ఎంత అడుగుతున్నాడు. ఫాస్ట్ మూవింగ్ కార్ యొక్క స్పీడ్ 70 కిలోమీటర్స్ పర్ అవర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. A thief is stopped by policeman from a distance of 500 meters. సో థీఫ్ పోలీస్ మ్యాన్ వచ్చిందంటే మీకు చేసింగ్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినట్టు. వెన్ ద పోలీస్ మ్యాన్ స్టార్ట్స్ ద చేస్, ది థీఫ్ ఆల్సో స్టార్ట్స్ రన్నింగ్. అజ్యూమింగ్ ద స్పీడ్స్ ఆఫ్ ద థీఫ్ యాజ్ 10 kilometers per hour and that of policeman as 18 kilometers per hour. How far the thief would have run before he is overtaken? First problem. A thief is stopped by policeman. సో థీఫ్ ఇక్కడ ఉన్నాడు, పోలీసుని చూసిన వెంటనే ఆగిపోయాడు. ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 500 meters. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 500 meters. వెన్ ద పోలీస్ మ్యాన్ స్టార్ట్స్ చేస్, ద థీఫ్ ఆల్సో స్టార్ట్స్ రన్నింగ్. ఇప్పుడు పోలీస్ మ్యాన్ థీఫ్ని చూసిన వెంటనే థీఫ్ని పట్టుకోవడానికి చేస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇతను చేస్ స్టార్ట్ చేసిన వెంటనే థీఫ్ కూడా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అజ్యూమింగ్ ద స్పీడ్స్ ఆఫ్ థీఫ్ యొక్క స్పీడ్ ఎంత అనుకోమన్నాడు, 10 kilometers per hour. థీఫ్ యొక్క స్పీడ్ని 10 kilometers per hour అనుకోమన్నాడు. పోలీస్ యొక్క స్పీడ్ వచ్చేసి 18 kilometers per hour. ఇది వీళ్ళిద్దరి యొక్క స్పీడ్స్ ఇచ్చారు. హౌ ఫార్ ద థీఫ్ వుడ్ హ్యావ్ రన్ బిఫోర్ హీ ఈజ్ ఓవర్టేకెన్. పోలీసు ఈ థీఫ్ని క్యాచ్ చేసే లోపు థీఫ్ ఎంత డిస్టెన్స్ పరిగెత్తాడని అడుగుతున్నాడు. ఓకే, పాయింట్ అర్థమైందా? పోలీసు ఈ థీఫ్ని క్యాచ్ చేసే లోపు థీఫ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడని అడుగుతున్నాడు. మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనల్ని ఏమడుగుతున్నాడు, హౌ ఫార్ ద థీఫ్ వుడ్ హ్యావ్ రన్. సో థీఫ్ యొక్క డిస్టెన్స్ అడుగుతున్నాడు, థీఫ్ యొక్క డిస్టెన్స్. సో మనల్ని డిస్టెన్స్ కనుక్కోమన్నాడు కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ థీఫ్ డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు కాబట్టి మనం స్పీడ్ దగ్గర కూడా థీఫ్ యొక్క స్పీడ్ ఉపయోగించాలి. థీఫ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు థీఫ్ స్పీడ్ ఇంటూ టైం. థీఫ్ యొక్క స్పీడ్ ఎంత అంటే 10 kilometers per hour ఇంటూ టైం. మనకి టైం ఇవ్వలేదు, టైం ఇవ్వనప్పుడు టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఫార్ములా. మనకి టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది, 500 బై స్పీడ్, రిలేటివ్ స్పీడ్. వీళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నారు. ఓకే, వీళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ వచ్చేసి స్పీడ్ 1 మైనస్ స్పీడ్ 2. 18 - 10 8. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే థీఫ్ డిస్టెన్స్ మనకు వస్తుంది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యారు అనేది. 2 4s are 2 5s are 4 1s are 4 remaining 1, 4 2s are 8 remaining 2, 4 5s are 20. 125 5s are 5 5s are 25, 5 2s are 10 plus 2 12, 1 5s are 5 plus 1 625 meters kilometers 625 meters. ఓకే, థీఫ్ డిస్టెన్స్ వచ్చేసి 625 meters. ఇంత డిస్టెన్స్ థీఫ్ పరిగెత్తాడు పోలీస్ క్యాచ్ చేసేలోపు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ థీఫ్ ఈజ్ స్టాప్డ్ బై ఏ పోలీస్మ్యాన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 450 meters. వెన్ ద పోలీస్మ్యాన్ స్టార్ట్స్ ద చేస్, ద థీఫ్ ఆల్సో స్టార్ట్స్ రన్నింగ్. అజ్యూమింగ్ ద స్పీడ్స్ ఆఫ్ థీఫ్ యాజ్ 7 kilometers per hour and the policeman has 12 kilometers per hour. How far the thief would have run before he is overtaken? సో ఈ ప్రాబ్లం కూడా సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే. దీన్ని సాల్వ్ చేసి దీని ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. రామ్ అండ్ రహీమ్ స్టాండింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 680 meters run towards each other at a speed of 8 meters per second, 9 meters per second respectively. After how long will they meet? ఫస్ట్ మనం డయాగ్రామ్ ద్వారా ప్రాబ్లమ్ని అర్థం చేసుకుందాం. రామ్ అండ్ రహీమ్
ఆర్ స్టాండింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 680 మీటర్స్. వీళ్ళిద్దరు 680 మీటర్స్ డిస్టెన్స్లో ఇద్దరు నుంచున్నారు. రన్స్ టువార్డ్స్ ఈచ్ అదర్. ఇద్దరు ఒకరి వైపు ఒకరు రన్ చేస్తున్నారు. రన్స్ టువార్డ్స్ ఈచ్ అదర్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 8 మీటర్ పర్ సెకండ్స్, 9 meters per second respectively. Speed 9 meters per second. After how long they will meet? అంటే మనకి టైం వచ్చాడు, టైంని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి టైంకి ఫార్ములా ఏంటి? టైం t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి మనకి 680 మీటర్స్. 680 మీటర్స్. స్పీడ్ వచ్చేసి మనకి వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తున్నారు. సో కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2. 8 plus 9, 17. So 17 1s are 17 4s are 68, remaining 0. 40 time t వచ్చేసి 40 seconds. After 40 seconds they will meet. 40 seconds తర్వాత వాళ్ళిద్దరు మీట్ అవుతారు. The driver of a, next problem. The driver of a school bus sees an ambulance 40 meters ahead of him. Ahead అంటే తన ముందు ఉంది అని అర్థం. ఓకే, ఆఫ్టర్ 20 seconds ద అంబులెన్స్ ఈజ్ 60 meters బిహైండ్. సో ఆఫ్టర్ 20 seconds తర్వాత ఏమైంది? ఫస్ట్ స్టార్టింగ్ కండిషన్ ఏంటి? తనకి 40 meters అహెడ్లో అంబులెన్స్ ఉంది, ఫస్ట్ కండిషన్. ఆఫ్టర్ 20 seconds తర్వాత ఏమైంది? అంబులెన్స్ తనకి బస్ డ్రైవర్కి 60 meters బిహైండ్ ఉంది, వెనకాల ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే అంబులెన్స్ని బస్ డ్రైవర్ ఓవర్టేక్ చేసినట్టు. ఓకే, ఇఫ్ ది స్పీడ్ ఆఫ్ స్కూల్ బస్ ఈజ్ 30 kilometers per hour, వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ది అంబులెన్స్? ఫస్ట్ డయాగ్రామ్ ద్వారా మనం ప్రాబ్లమ్ని అర్థం చేసుకుందాం. ది డ్రైవర్ ఆఫ్ ఎ స్కూల్ బస్ సీస్ ఎన్ అంబులెన్స్. ఇది స్కూల్ బస్. స్కూల్ బస్ డ్రైవర్ ఒక అంబులెన్స్ని 40 meters అహెడ్లో చూశాడు ఫస్ట్. meters ahead. సో స్కూల్ బస్ డ్రైవరు అంబులెన్స్ని 40 meters తనకు ముందు చూశాడు. ఆఫ్టర్ 20 seconds, టైం t ఈజ్ ఈక్వల్ టు 20 seconds. 20 seconds తర్వాత ఏమైందంటే అంబులెన్స్ స్కూల్ బస్ డ్రైవర్కి 60 meters ఉంది, బిహైండ్, వెనక్కి ఉంది. అంటే స్కూల్ బస్ డ్రైవరు అంబులెన్స్ని ఓవర్టేక్ చేసినట్టు. ఓకే, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ది స్కూల్ బస్ ఈజ్ 30 kilometers per hour. స్పీడ్ ఆఫ్ ది స్కూల్ బస్ ఈజ్ 30 kilometers per hour. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది అంబులెన్స్? మనల్ని స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్పీడ్కి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకి రిలేటివ్ స్పీడ్ వీళ్ళిద్దరూ ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి స్పీడ్ 1 మైనస్ స్పీడ్ 2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకి డిస్టెన్స్ చూడండి, ఇక్కడ ఫస్ట్ 40 meters అహెడ్ ఉంది, 20 seconds తర్వాత 60 meters అహెడ్ వచ్చింది. ఓవరాల్ డిస్టెన్స్ ఎంత అంటే మనకి 100 meters. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 100 meters ఇన్ 20 seconds. టైం వచ్చేసి 20 seconds. మనకి స్పీడ్ ఆఫ్ ద స్కూల్ బస్ 30 kilometers per hour ఇచ్చాడు, స్పీడ్ 2. ఇప్పుడు మనం స్పీడ్ ఆఫ్ ది అంబులెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 21s are 25s are 5 meters per second. మీటర్ పర్ సెకండ్స్ని మనల్ని ఇక్కడ ఆన్సర్ kilometers per hourలో అడిగాడు. సో కాబట్టి ఇక్కడ 30 వచ్చేసి kilometer per hourలో ఉంది, కానీ ఇక్కడ మీటర్ పర్ సెకండ్స్లో ఉంది. అన్ని యూనిట్స్ని ఒకే ఈక్వల్ చేయాలంటే మీటర్ పర్ సెకండ్స్ని kilometers per hoursలోకి కన్వర్ట్ చేయాలి. kilometers per hoursలోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5. 5 will get cancel. Speed 2 is equal to 30 minus 18. Speed 2 is equal to 30లో 18 పోతే మనకి 12 kilometers per hour. స్పీడ్ ఆఫ్ ది అంబులెన్స్ వచ్చేసి 12 kilometers per hour. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి మనకి రిలేటివ్ స్పీడ్ మీద ప్రాబ్లమ్స్. రిలేటివ్ స్పీడ్లో మనం గుర్తుంచుకోవాల్సిన రెండు కండిషన్స్. ఒకటి సేమ్ డైరెక్షన్లో ట్రావెల్, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్. స్పీడ్ 1 S1 మైనస్ S2, S1 ప్లస్ S2. ఇది ఓవరాల్గా రిలేటివ్ స్పీడ్ మీద దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. రిమైనింగ్ నెక్స్ట్ వీడియో నుంచి మనం ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ సాల్వ్ చేద్దాం.